బనగానపల్లి పట్టణంలోని పాత బస్టాండు సమీపంలో జుర్రేరు వాగులో చెత్త చెదారం గుర్రపు డెక్కలు సమీప ప్రజలు వేసే చెత్తతో పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉన్న విషయం తెలిసిందే. సంవత్సరాలుగా నెలకొన్న ఈ సమస్యను పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి నుంచి తొలగించడానికి రాష్ట్ర R&B మినిస్టర్ బీసీ జనార్దన రెడ్డి ఇటీవలే శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సమస్య పరిష్కారం తర్వాత కూడా మళ్ళీ పునరావృతం కాకుండా చేపట్టాల్సిన విషయమై ఆయన సతీమణి బీసీ ఇందిరారెడ్డి దృష్టి సారించారు. SRBCలో లీకేజ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా పోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది ఇట్లా ఉండే సందర్భంగా మళ్ళా ప్రజలందరూ కూడా తీసుకొచ్చి గ్రామంలో ఉండే చెత్త చెదారము డ్రైన్ అన్ని కూడా దీంట్లో పడడము, పబ్లిక్ కూడా చాలా మంది కూడా అక్కడ ఉండేటువంటి చెత్త చెదారాన్ని పక్కనే ఉండే మెడికల్ షాపులు కావచ్చు, చికెన్ షాపులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి వేయడం జరుగుతూ ఉంది. దీనికోసం ఈరోజు మొదట విడతలో భాగంగా జుర్రేరును బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో 19,70,000 రూపాయలతో 2.7.5 కిలోమీటర్స్ దూరాన్ని మొత్తం క్లీన్ చేసేసి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. జుర్రేరు ఎందుకంటే ఈ నీరు కింది మీదకి మారుతూ ఉంటే కుందులో పోయి కలుస్తాయి నీళ్ళని, అక్కడ కూడా వాటర్ అంతా కలుషితం అయిపోతా ఉంది. ఆ ఎంక్రోచ్మెంట్ ఆగినప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకొని సుందరీకరణ మా అధికారులతో చూసి ఏ విధంగా చేయాలి, దీన్ని ఏ విధంగా చేస్తే స్ట్రెంథనింగ్ అయ్యి ఈ కలుషిత నీరంతా కూడా జుర్రేరులో వాగులో కలవకుండా ఉండడానికి కూడా ఒక ప్రణాళికలు చేయమన్నాము PR ఇంజనీర్లను. ఆ జుర్రేరులో ఎక్కడ నీళ్లు కలవకుండా దీని ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ లేకుంటే అటు తర్వాత బ్రహ్మగారి మఠం దాటిన తర్వాత కానీ ఆ వాటర్ను తీసుకుపోవడానికి కూడా ప్రణాళికలు చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా కార్యాచరణ తొందరలోనే పెడుతున్నాం. ఖచ్చితంగా బనగానిపల్లె పట్టణంను ఆదర్శంగా పట్టణం తీసుకోవాలని చెప్పి ఇప్పటికే మా శ్రీమతి గారు ఇందిరా గారు ప్లాస్టిక్ లేని రహితంగా చేయమంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మళ్ళొక్కసారి వాయిస్ ఇస్తున్నాం, దయచేసి ప్లాస్టిక్ ను వాడకండి. దయచేసి చికెన్ షాపులు కానీ మెడికల్ షాపులు కూడా ఇక్కడికిక్కడే బ్రిడ్జి దగ్గర ఇష్టానుసారంగా తీసుకొస్తున్నారు. అది కూడా బనగానపల్లిలో మన జుర్రేరు ఉంది కదా వాగు, అందులో మీరు చూస్తే మొత్తం ప్లాస్టిక్ ఉంది. ప్లాస్టిక్ ఆ గుర్రపు డెక్క మొక్కలు మొత్తం నిండిపోయింది. డ్రైనేజ్ వాటర్ కొంచెం పోతుంటది, అదే మొత్తం బ్లాక్ అయిపోయింది. దాన్ని మన జనార్దన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే మన టౌన్ ని మంచిగా డ్రైనేజ్ వాటర్ లేకుండా వాటర్ ఏదైతే ఉందో అదంతా ప్యూరిఫై చేసి వాగులోకి అదంతా క్లీన్ చేపించి వదలాలని ఆలోచన చేసి నిన్నటి నుంచి అది స్టార్ట్ చేశారు. సార్ ఇది ప్యూరిఫై చేయాలంటే ఈ డ్రైనేజ్ వాటర్ అంతా చేయాలంటే అది మొత్తం ప్లాస్టికే ఉంది, ప్లాస్టిక్ ఉంటే మాకు చేయనీకి రాదు అన్నారు. సరే అని చెప్పేసి మొత్తం సార్ ఏం చేశారంటే సరే ఒక్కసారి నేను క్లీన్ చేస్తాను, ఆల్రెడీ మేము బనగానపల్లెలో ప్లాస్టిక్ నివారించాలని చెప్పేసి మేము ట్రై చేస్తున్నాము, మాక్సిమం ఉండదు, మీ పని మీరు చేసేసుకోవచ్చు అని చెప్పారు. మళ్ళీ వాళ్ళతో క్లీన్ చేయించుకొని ఆ వాగును నీట్ గా పెట్టుకుందామా లేకపోతే అట్లే వదిలేద్దామా మీ చేతుల్లో ఉంది. మళ్ళీ ప్లాస్టిక్ నివారిస్తేనే అది సాధ్యమవుతుంది. మళ్ళీ నివారిద్దామా